ఇంట్లో కూర్చొని ఫోన్లు చేసి అందరితోని మాట్లాడొచ్చు, కానీ దగ్గరికి పోయి పలకరిస్తేనే అదో తృప్తి. అవతలోళ్ళకు కూడా మా కోసం వచ్చిండు, మా మీద గట్టినే పారం ఉంది అని అనిపిస్తుంది. ఇట్లనే సీఎం సార్ కూడా ఆఫీసులోనే కూర్చొని అట్లా చెయ్యుర్రి ఇట్లా చెయ్యుర్రి అని ఆర్డర్లు వేయొచ్చు, కానీ ఈ నడుమ ఏ కార్యం పెట్టుకున్నా సారే బళ్ళు కట్టుకొని పోతున్నాడు, పబ్లిక్ ను పలకరిస్తున్నాడు. చూడుర్రి ఈసారి ఏం చేసిండో. ఏ కార్యం ముంగటేసుకున్నా ఏమున్నా ముందుగాలనైతే ఏదో ఇంటికి పోవాలి, ఇంటిల్లో ఆదులను అరుచుకోవాలి, ఆపది సాపది అడిగి తెలుసుకోవాలి. గిట్లనే చేస్తాడు సీఎం బాబు సారు. ఈసారి ఎన్టీఆర్ జిల్లా ముప్పాలకు పోయిండు. ఓ ఇంట్లో అందరిని చుట్టూ కూసబెట్టుకొని మాట ముచ్చట్లు చేసిండు. సారే స్వయంగా సాయిబాన్లకు పోయి సాయ కాపిచ్చిండు. కొంచెం సార్ ఆగా చూసిండ్రా, చాయ్ పత్త ఓ 2 చెంచాలు చాలా అమ్మ, చక్కెర ఎంత వేయాలమ్మా అని కొసిరి వేసిండు. ఓ దిక్కు పటపట చెమటలు గారుతున్నా సరే తల్లెల గిలాసాలు పెట్టుకొని ఆయన్నే పొయ్యి కానీ నిలబడ్డాడు పేంతసేపు. చుట్టం లెక్క పోయి ఇంటికి పోయిన సారు గా ఇంటి వాళ్ళకే మర్యాదలు చేసిండు. అన్ని తీర్ల మంచి చెడ్డ మాట్లాడినాక చిన్న పొల్లగాండ్లను సూత మురిపెం చేసినాక నెమ్మలంగా అక్కడి నుంచి మీటింగ్ కాడికి పోయిండు. అక్కడ కూడా పబ్లిక్ తోని మస్తు సేపే ముచ్చట్లాడిండు. చదువుకునే పొల్లగాండ్లకు ల్యాప్టాప్లు పంచిపెట్టిండు. దివ్యాంగులకు 3 చక్రాల బండ్లు, ఆడోళ్లకు ఆటోలు పంచిపెట్టిండు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి కాబట్టి ముందుగాల ఆయనకు నివాళులు తెలిపి స్టేజ్ ఎక్కిండు సారు. ముచ్చట జోరుగా నడిచింది. పబ్లిక్ అంతా ఒక్కళ్ళతోనే చాలనుకోవద్దు, పిల్లలను కనాలి అన్నట్టు చెప్పిండు సారు. ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది. కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్యాభర్త ఉన్నారో 2 పిల్లల కంటే తక్కువ కాకుండా 3 కంటే సంతోషం. కనీసం 2 ఉండాలి, లేకపోతే జనాభా తగ్గిపోతే ముసలి వాళ్ళ సంఖ్య పెరిగితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదనేది నా ఆకాంక్ష. చైనా, జపాన్ అసోంటి దేశాలల్లో పబ్లిక్ పెళ్లిళ్ళు చేసుకోక పిల్లలను గనక దేశంలో మనుషులు తగ్గిపోయినరాట, ముసలోళ్ళు పెరిగినరాట. మన దేశంలో కూడా అట్లా కావద్దంటే అందరూ 2-3 పిల్లలన్నా కనిపించాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. పండ్ల పని ఎగస్ పార్టీ వాళ్ళ మీద దుబ్బెత్తిపోసిండు. మొన్నటి వరకు మీ గ్రామానికి రోడ్లు ఎట్టున్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతలో పడిన రోడ్లని బాగు చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ, బాగు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం, వీళ్ళవి పాడు చేయడం, మళ్ళా నేను వచ్చిన తర్వాత మళ్ళా రిపేర్లు చేయడం, ఇది పని అయిపోయింది నాకు. వీళ్ళు వస్తారు, డబ్బులు ఇవ్వరు, దాన్ని మొత్తం చెడగొడతారు, కడాన పంపులు కూడా లాక్కొని వెళ్ళిపోతారు, స్టార్టర్లు కూడా లాక్కపోతారు. గిట్లా నడిచింది సీఎం సారు ముచ్చట. అన్ని అవగాని ఎక్కడికి పోయినా పబ్లిక్ లా కలిసిపోయి ఇంటి పెద్ద లెక్క అందరిని పాయిరంగా బలకరిస్తాండు సారు. అందుకే మస్తు ఖుషి అవుతున్నారట జనాలు.